పేమెంట్ చేసి మాట్లాడు ఫస్ట్. అరే ఫస్ట్ అది పెట్టు మాట్లాడతారు ఏం మాట్లాడతారు. అరే ఎవరి ముఖం దానా పెట్టాయి ఫోను ఏం మాట్లాడదు ఏమనుకుంటాను పిచ్చకుండదానా పిచ్చకుండదానా బంద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. మన సబ్స్క్రైబర్ ఒక ఆడియో పంపాడు. సో రికవరీ ఏజెంట్కి బాగా కౌంటర్ ఇచ్చాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో చెప్పండి. క్రెడిట్ నుండి సార్ ఈరోజు పేమెంట్ చేస్తా ఉన్నారు కదా సార్. అవునండి రాలేదండి అమౌంట్, దాని గురించి తిరుగుతున్నా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అమౌంట్ చెప్పండి సార్, మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చినారు, అప్పటి వరకు ఎందుకు ఇస్తారు సార్? వస్తాయని చేస్తానే ఇస్తారు కదా సార్. అవునండి, మళ్ళీ అమౌంట్ రాలేదంటే ఎట్లా చెప్పండి? మరి ఏమని చెప్పాలి మేడం, నేను అంత అనుకోకుండా మళ్ళీ ఆ సెకండ్ టైం కూడా హాస్పిటలేషన్ అయ్యాడు మా ఫాదర్. నాకు అంత గజిబిజి ఉండే, అందుకే నేను ఫోన్ ఎత్తట్లేదు ఎక్కువ. మంతేని కూడా ఎవరి దగ్గర అమౌంట్ ఇవ్వట్లేదు. నాకే బల్క్ అమౌంట్ వస్తే క్లియర్ చేద్దామని నేను చూసుకుంటుంటే అమౌంట్ రావట్లేదు. అవన్నీ మాకు చెప్పద్దు సార్, ఇన్నాము ఇన్ని రోజులు అయిపోయింది సార్. ఇంత 27th వరకు మీరు చెప్పినవి అన్ని ఇన్నాము అయిపోయింది. ఈ రోజు అయితే పేమెంట్ గురించే మాట్లాడుతున్నా, పేమెంట్ కావాలి సార్. అది ట్రై చేస్తాం మేడం, మాక్సిమం ఖచ్చితంగా కావాలంటే మేము వస్తే పే చేస్తాం. 28th అని కమిట్మెంట్ ఎందుకు ఇచ్చినారు? పేమెంట్ చేస్తానే ఇస్తారు కదా ఎవరైనా. కమిట్మెంట్ ఇస్తే మీరు రోజు 10 సార్లు ఫోన్ చేసుకుంటే 10 సార్లు మెసేజ్ ఇచ్చుకుంటే ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చినట్టు మేడం. అవును, 10 సార్లు ఫోన్ చేస్తే కమిట్మెంట్ ఇస్తారా? మరి వస్తాయి కాబట్టి వస్తాయని చెప్పినాం. వస్తాయని చెప్పినాం కాదు సార్. లోన్ తీసుకున్నప్పుడు ఇన్ టైంలో పేమెంట్ చేయడం తెలుస్తేనే తీసుకోండి లోన్. ఎందుకు తీసుకుంటారు సార్ ఇట్లా తీసుకొని ఇన్ టైంలో కట్టారు? ఇప్పుడు కడతారు రేపు కడతాం ఏముండాలి, మాకే కదా ఫైన్ పడదండి. మాకు దాదాపు మూడు సార్లు నాకు ఆర్డర్ ఎప్పుడైంది. 3 సార్లు దాదాపు 1300, ఒక నెలకు 4000 ఫైన్ పడుతుంది నాకు. ఫైన్ పడుతుంది సార్ కట్టకుంటుంటే. 3-4 సార్లు నేను మెసేజ్ కూడా పెట్టాను క్రెడిట్ వాళ్ళకి. సార్ నాకు ఖచ్చితంగా 2 మూడు టైం పడుతుంది సార్. నాకు మొత్తం మా బ్రదర్ చనిపోయాడు, మా ఫాదర్ నాకు సార్ నేను మెయిల్ కూడా చేశాను కంపెనీ వాళ్ళకి. వాళ్ళు ఇంతసేపు కూడా రాలేదు సార్. మీకు టైం కూడా ఇచ్చినాము. ఈఎంఐ డేట్ ఏ రోజు 2 నెలలు టైం ఇచ్చినాం కదా, 2 months టైం ఇచ్చినాము. ఇంకా టైం అయితే లేదు. ఈ రోజు పేమెంట్ కావాలి సార్. మేడం వచ్చేస్తే చేస్తాం మేడం. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం ఇంకా 1 week 10 days పడేటట్టు ఉన్నది. నేను మ్యాక్సిమం లోకల్లో ఉన్నాను, నేను ఇంకా నాన్ లోకల్ కూడా హైదరాబాద్ కూడా వెళ్ళలేదు. ఇదేనా ఇంకొక టైం పడుతుంది? ఇంకా 1 week 10 days పడవచ్చు మేడం. ఎందుకు సార్ ఇన్ని రోజులు టైం ఇచ్చినాక ఇంకా 1 week అంటున్నారు? ఎందుకు ఇవ్వాలి సార్ టైం? టైం ఎక్కడ ఇచ్చి మీరు ఎక్కడ ఇచ్చారు మేడం? మీరు రోజు ఫోన్ చేసుకున్న 10 సార్లు ఫోన్ చేసుకుని టైం ఇచ్చారు. 100 సార్లు ఫోన్ చేస్తారు సార్, పేమెంట్ కావాలి. టైం ఎట్లా ఇచ్చారు మీరు అంటున్నా? మీరు టైం ఇస్తే ఫోన్ చేయొద్దు. మీరు అసలుగా ఫోన్ చేయకుండా ఈ టైం ఉంటే అడగండి. ఇన్నిసార్లు మీకు అసలు ఇన్ని రోజులు ఈ నెంబర్ నుండి మీకు ఫోన్ వచ్చిందా? 10 ఫోన్లు వచ్చినాయి మీకు. 10 మెసేజ్లు పెడతా మీకు, వాట్సాప్ మీద 10 పెడతా మీకు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి? ఎన్ని మెసేజ్లు వచ్చినాయి? ఫస్ట్ వినండి, వాట్సాప్ వస్తానే ఉంటాయి కానీ ఈ నెంబర్ నుండి ఇన్ని రోజులు పేమెంట్. అరే వినండి సార్, ఫస్ట్ ఈ నెంబర్ నుండి మీకు కాల్ వచ్చిందా ఇన్ని రోజులు? ఇప్పుడు మీ పేరు ఏంటిదండి? మీ పేరు? నా పేరు సంధ్య. రమ్య ఎవరండి? రమ్య, సోని వీళ్ళందరూ ఎవరండి? వాళ్ళంతా మాకు తెలియదు సార్. మీ మెయిల్ అడ్రస్ ఇచ్చింది నాకు. క్రెడిట్ ఆఫీస్కి వెళ్ళి కలవమన్నారు. ఇదంతా ఎవరు చెప్పింది సార్ నాకు? ఇదంతా ఎవరు చెప్పింది మేడం నాకు? ఎంత క్లారిటీ చెప్పినా కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. పేమెంట్ చేయండి మేడం. పేమెంట్ చేస్తామండి. దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుండే కదా క్రెడిట్లా. అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ 3 months ఇబ్బంది అయింది. దానికి ఏం చేయాలి మేడం చెప్పండి సార్? ఇంకో నేను మంచిగా చెప్తున్నా సార్, మీరు వినరా ఇంకా మీ ఇష్టం. మంచిగా చెప్పాలి, తిట్టుకుంటా కొట్టుకుంటా కాదండి. మీ రైట్ మీరు చెప్పాలి. మిమ్మల్ని మేమెందుకు తిడతాం సార్? మిమ్మల్ని మేమెందుకు కొడతాము? మాకేం అవసరం? కాదండి, మంచిగా చెప్తున్నా అంటే చెప్తున్నా, మంచిగా చెప్పాలి. మీ రైట్ అది. మీరు డబ్బులు ఇన్ టైంలో పే చేయాలి కానీ మీరు ఫోన్ చేసి అడగచ్చు. మీకు ఆ రైట్ ఉంది మీకు. ఈ రోజు మీరు 28th అన్నారు, నేను అప్పటి వరకు వెయిట్ చేసిన. మిమ్మల్ని ఇంత గట్టిగా కూడా మీకు ఫోర్స్ చేసి ఇంకా ముందు చేయండి సార్ పేమెంట్ అని నేను అడగలేదు. ఈ రోజు 2 o'clock వరకు ఒక మాట వినండి సార్. ఫస్ట్ చెప్పేది 2 o'clock వరకు పేమెంట్ చెప్పండి. మీరు చెప్పినాక నేను చెప్తాను. మీరు ఫోర్స్ ఏం చేయలేదు. ఫోర్స్ చేసినా అనట్లేదు. మీరు ఫోర్స్ ఏం చేయలేదు. మీరు ఈ రోజే అడుగుతున్నట్లు గట్టిగా. ఎందుకంటే ఈరోజు టైం ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చినా కానీ మీరు అడుగుతున్నారు మీరు. అవును, కాకుండా మేము ఇంటికి రాలేదు, కొంచెం టైం పడే అవకాశం ఉందని చెప్తున్నా. లేదు సార్, టైం అయితే లేదు. ఎందుకు కూడా చేయకపోయాను నేను. ఎందుకంటే మీకు నేను కమిట్మెంట్ ఇచ్చిన మీకు చెప్పాలి ఆన్సర్. లేదు నేను కావాలని చేసినట్టు అవుతుంది మీకు.
ఓకే సార్ 2 o'clock వరకు టైం ఉంది. ఈ రోజు 2 o'clock లోపు పేమెంట్ చేయకపోతే లీగల్ కి వెళ్తుంది. లీగల్ ప్రాసెస్ ఏంటంటే వచ్చిందండి నాకు లీగల్ నోటీస్ కూడా వచ్చిందండి. లీగల్ నోటీస్ కూడా వచ్చింది నాకు. డివైన్ నోటీస్ వచ్చింది నాకు. ఇప్పుడు అది నార్మల్ గా వచ్చింది సార్. ఇప్పుడు పెద్దవాళ్ళకి పోతుంది. అప్పుడు పోతే ఏం చేస్తారు తెలుసా, మీ రిఫరెన్స్ కాల్ చేసి మీరు ఫ్రాడ్ అని ఇన్ఫార్మ్ చేస్తారు. ఫ్రాడ్ అనా? ఇట్లా దొంగలాగా లోన్స్ తీసుకున్నాడు, పేమెంట్ కడతలేడు, ఇట్లా మీ గురించి మంచిగా బ్యాడ్ గా ఇన్ఫార్మ్ చేస్తే మంచిగా ఉంటుందా మీకు? దొంగని ఎందుకు చేస్తారండి? అవును, మీరు ఫ్రాడ్ కస్టమర్ అయిపోతారు. ఇప్పుడు పేమెంట్ చేయకపోతే డిఫాల్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు సార్. మీరు పేమెంట్ చేయకపోతే అదే మీరు కడతాం కదా అండి. అసలుకే తీసుకున్నారు కడతారు సార్. ఇన్ టైమ్ లో కడితే జెన్యున్ కస్టమర్ అంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు కడితే ఫ్రాడే అంటారు కదా. ఫ్రాడ్ అంటే డబ్బులు కట్టరు, వాడు మారిపోతారు. వాడు డబ్బులు ఎట్లా కడతారు? ఫ్రాడ్ అంటే ఎందుకు కట్టారు కదా? మీ ఇంట్లోకి ఏమి మీరు లోన్స్ ఇచ్చి ఉండలేదు కదా, ఇది బ్యాంకు. అది మీరు కూడా వేయలేదు కదా మేడం. ఇట్లకి వెళ్ళి నేను ఇట్లా కడతా అంటుంటే మీరు మా ఫ్రాడ్ చేయడం ఎందుకు అంటారు? మీరు పేమెంట్ కడతలేరు కదా. ఫస్ట్ మంచిగా వినండి, నేను అంటలేను. లీగల్ కి వెళ్తే అట్లా ఇన్ఫార్మ్ చేస్తారు అంటున్నా. మా దగ్గర ఉన్నంత వరకు మేము మంచిగానే మాట్లాడతాం. వేరే వాళ్ళకి వెళ్తేనే ఇంకా మంచిగా మాట్లాడాలి. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదండి. మీరు మంచిగా మాట్లాడుతుండ్రు. వేరే వాళ్ళైనా మంచి కరెక్టే ముందరే మాట్లాడాలి. బాబా చెప్తాం అన్న ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా అయితే నాకు ఇట్లా ఇంట్లో కొన్ని ఇట్లా అయింది, మల్టిపుల్ డేట్ అయింది, అమౌంట్ కాలేదు, రేపు మాపు అయితే అని చెప్తాం మేము. రేపు మాపు అంటే టైం లేదు సార్. పేమెంట్ కావాలి. ఇప్పుడు పేమెంట్ రావాలంటే వస్తే చేస్తామండి ఖచ్చితంగా. మేము కూడా నేను కూడా కేసుకోవాలి, ఇంప్లాయ్ చేసుకోవాలి కదా. నాకు నా లైఫ్ స్పాయిల్ కదా. నేను కేసుకోలేకపోతే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. ఫ్యూచర్ నాకు లోన్ ఇస్తారు. నాకు మీరు ఇచ్చి నమ్మి ఇచ్చి నాకు 3 లక్షలు ఇచ్చిన మీరు బయట ఇస్తారా? బయటకు పోతే ఎవడన్నా ఎవరు ఇయ్యరు. మళ్ళీ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు సార్. చేస్తున్నామంటే అయిందండి. మరి ఒకసారి నాకు దాదాపు 7-8 లక్షలు ఖర్చు వచ్చింది. మా అన్నయ్య చనిపోయాడు, పోలీస్ కేసు అయింది. అతను క్యాన్సర్ చచ్చిపోతే సూసైడ్ అని రాశారు. నాకు నా తిప్పలు నాకు ఉన్నాయి. దాదాపు నా చిల్లర ఖర్చులే కోర్టుకు దాదాపు 70,000 అయింది నాకు. అవన్నీ ఎందుకు సార్? అవి మీ పర్సనల్ సార్. కోర్టు మీ బ్రదర్ అవన్నీ మాకేనే చెప్తున్నారు. చెప్పండి చేయండి. మీకు కాకుండా అది కాకుండా కాదండి మేడం. ఇప్పుడు మీకు కేట్ అసిస్టెంట్ డాట్ అది మీరే కదా, మెయిల్ కంపెనీ వాళ్ళదే కదా. అవును, మరి ఎందుకు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు? అన్ని పెట్టాను, నేను మెసేజ్ పెట్టాను. ఇంకెవరు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఒక నిమిషం వినండి. పేమెంట్ కావాలి సార్ వాళ్ళకి. మీరు ఏదేదో స్టోరీ చెప్తే వాళ్ళు వినరు. ఫైల్స్ అన్ని సబ్మిట్ చేసినాక కూడా అన్ని రకాలు సబ్మిట్ చేసిన వాళ్ళకి నేను ఇట్లా ఆ సోర్స్ ఉంచుతా టైం పడేస్తాను కూడా చెప్పాను. నేను అన్ని నాకు ఏడ్చుకొని ఇంప్లాయ్ చేయకండి సార్. మీరు నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్పాను నేను. మీకు ఇంకొకటి తెలుసా సార్? ఈ రోజు పేమెంట్ కట్టకపోతే మీ సిబిల్ మొత్తం పోతుంది. అది మీకు తెలియదేమో అని. ఆల్రెడీ పోయిందండి. 780 ఉండేది 640 వచ్చింది. ఇంకా పోతుంది. ఇంకా 100% తగ్గుతుంది ఈ రోజు. ఇప్పుడు నాకు ఇంకా బయట ఎక్కడన్నా లోన్ తీసుకుందాం అనుకున్నా కానీ వాడు నాకు రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు అంతమంది. మీరు ఇన్ టైమ్ లో కట్టుకోకపోతే చేస్తారు. మీ సిబిల్ చూస్తే మీకు లోన్ ఇచ్చినప్పుడు మీరు కట్టకపోతే సిబిల్ మంచిగా ఉండే టైం మంచిగా ఉండే అడుగుతూనే నాకు మీరు 4 సార్లు రిక్వెస్ట్ చేసి సార్ తీసుకున్నాం సార్, తక్కువ ఇంట్రెస్ట్ వస్తే తీసుకున్నాం. మీరు ఇచ్చింది మీరు అప్పుడు నాకు మంచి నా ప్లేస్ పని యూస్ చేయొచ్చు కదా మేడం. సార్ ఇప్పుడు మీరు ఈఎంఐ కట్టినాక కూడా మళ్ళీ మీకు వస్తుంది సార్. 1 day 24 hours గా మళ్ళీ మీ లిమిట్ మీకు వస్తుంది. ఎందుకు సార్ ఇట్లా డిఫాల్ట్ అయిపోతున్నారు మంచిగా కట్టుకోక? అండి ఒకటి చెప్పండి అండి, నేను జస్ట్ మీకు కట్టిన 1,40,000 అండి ఇన్ టైం పే చేస్తే. కాకుంటే అది పెద్ద అమౌంట్ కాదు నాకు. దరిద్రంగా వద్దు ఇట్లా అయింది, బ్యాడ్ సిచ్యువేషన్ అయింది. ఇక మీరు స్టోరీలు చెప్పొద్దు. మీ సిచ్యువేషన్ మాకు ఎందుకు అంటే నేను చెప్పి మీతో మాట్లాడి నేను ఉపయోగం లేదు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. డబ్బులు సెకండ్లో కట్టేస్తాం మేడం. కేడాప్లోకి పోయి ఒక నిమిషం టైం అయితే ఇచ్చినాం కదా సార్. 2 months టైం ఇచ్చినాక మళ్ళీ మీరు అదే చెప్తే ఎట్లా చెప్పండి? 2 months టైం అంటే నేను ఫస్ట్ నాకు మా అన్నయ్య చనిపోయినాక నెక్స్ట్ 2 days మీకు బిల్లు కట్టేయండి. ఆ మంత్ నేను ఎట్లయినా కట్టలేను. నెక్స్ట్ మంత్ వస్తే కావచ్చు అనుకుంటే నెక్స్ట్ మంత్ రాలి. అప్పటికే 10 lakhs దాకా నేను డెప్లో ఉన్నా. ఇక మరి నేను ఏం చేయాలి? రాంది మినిమం ఎంతో కడితే ఒక 11,000 12,000 కడదాం నేను అనుకున్నా. అంటే ఇక నేను మీకు పర్సనల్ లేదని చెప్తే మీకు నాకు అవసరం లేదంటారు. మీరు మీకు కావాల్సిన 11,000 ఉంది కదా, అది కట్టండి. అదే అంటే దానికి ట్రై చేస్తున్నా అండి. ఇప్పుడు ఎంత టైంలో అయితే చెప్పండి. అది ఏమో అండి, నాకైతే మ్యాక్సిమం 1 week 10 days పడచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎవరికైనా సాలరీ అనకండి సార్. ఇన్ని రోజులు వెయిట్ చేసినాక మళ్ళీ 1 week అంటారు. 1 week అయితే నెక్స్ట్ మంత్ అయిపోతుంది. కానీ ఏం చేస్తామని నేను కట్టుకుంటా. పేమెంట్ గీమెంట్ నేను కట్టుకుంటా. నా రిస్క్ ప్రాబ్లం నాది కదా మేడం. ప్రాబ్లం ఇదే సార్. నెక్స్ట్ మంత్ వరకే టైం లేదు. 4,000 రూపాయలు పడేసానండి. 3 సార్లు క్రెడిట్ వాళ్ళు 3 సార్లు ఆటో డెబిట్ చేశాను. నాకు ఏ బ్యాంక్ అయినా నాకు వేరే ముత్తూట్ ఉంది, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక్కసారి చేశారు ఆటో డెబిట్. వాళ్ళు క్రెడిట్ అయితే 3 సార్లు చేశారు. దానికి కూడా నేను చెప్పి దానికి కూడా రిప్లై దానికి రిప్లై వాళ్ళు
మరి వెలుగు చేద్దాం, నువ్వు పోయి ట్విట్టర్ పెట్టు, అలా పెట్టు, ఇన్నిసార్లు అయితే ఎవరు కట్ చేయరు. 3 మీరు సార్లు అకౌంట్ వేసుకుంటే లీన్ అయిపోతుంది సార్. మీరు అవన్నీ చేయకండి, వేరే అకౌంట్ వేసుకొని పేమెంట్ చేయండి. వేరే అకౌంట్ ఉంటే చేయమా అండి? మాకు ఇన్నిసార్లు మీతో ఇంత టార్చర్ పడతామా మేము? 10 ఫోన్లు ఇక సగం లైఫ్ నాకు దీనికే అవుతుంది ఒక రోజులో. నేను ఎమర్జెన్సీ బయట పోయినప్పుడు కాల్ బీట్ చేయట్లేదు. అంటే మీకు టైం ఇవ్వడం తప్పైందా సార్? మీకు టైం ఇచ్చుడు అంటే మీరు ఫోన్లు చేయొద్దు, ఏం చేయొద్దు. 28 కంటే మీరు 26 నుంచి చేయాలి. నేను మీకు చెప్పాను ఈ మంత్ మీకు 4వ తారీఖు అవుతుందని చెప్పినా మేడం. 28 లో కంపల్సరీ అవుతుంది మేడం అని చెప్పిన. సార్ ఫోన్స్ తోటి ఏముంది, మీకు ప్రాబ్లం ఏముంది చెప్పండి. అదే నేను ఇప్పుడు మీరు చెప్తారు, మళ్ళీ గంట ఇంకోటి ఫోన్ చేస్తారు. రోజు 4 ఫోన్ చేస్తారా? 4 చెప్పాను నా సేమ్ చెప్తున్నా వాళ్ళ రీజన్. సార్ ఇంకా మీరు చెప్తే వింటలేరు, మేమైతే లీగల్ చేస్తున్నాం సార్. నేను చెప్పాలని చెప్తా. ఎవరు వచ్చినా నీకు ఫోన్ చేసినా ఏం చేసినా నేను రిప్లై ఇస్తాం. నాకు ఈ టైం పడుతుంది. మీరు ఎంత చేసినా కేసు పెట్టినా కోర్టు ఫోన్ చేయరు, మీరు రిఫరెన్స్ చేస్తారు. మీకు ఇంకెవరు ఫోన్ చేయరు. ఇంకా ఎందుకు? మరి ఎట్లా కట్టాలి పేమెంట్ వస్తే? పేమెంట్ కట్టుకోండి, మీరు యాప్ లో కట్టుకోండి. మీ రిఫరెన్స్ కాల్స్ చేస్తారు, అప్పుడు మీరు ఫ్రాడ్ అని ఇన్ఫార్మ్ చేస్తారు, డిఫాల్టర్ అని అన్ని చెప్తారు. అప్పుడు మీకు నేను లీగల్ గా డిఫాల్టర్ అయితే డిఫాల్టర్ చేయండి లీగల్ గా. నేను మీకు కోర్టులో కేసు వేస్తా అంటే నేను వెళ్ళి మాట్లాడతాను. 29కి మీ డిఫాల్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది సార్. రేపటికి నెక్స్ట్ మంత్ వస్తుంది కాబట్టి డిఫాల్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఈవినింగ్ వెళ్తాయి, రేపు సండే కాబట్టి. మీకు ఇప్పటికి కూడా కట్టుకోను, నేను ఇంకా 1 వీక్ అయినాకనే కడతా అంటే అది మీ ఇష్టం. నేను చెప్పే వరకు చెప్తున్నాను. డబ్బులు వస్తే కట్టేస్తా. మీరు డిఫాల్టర్ ఎన్పిఏ అది అవన్నీ అంటే మాత్రం ఇక అది నా బ్యాడ్ లక్. అది ఇక మీరు కూడా ఏం చేయను, నేను కూడా ఏం చేయలేను. ఉన్న దరిద్రం అనుకుంటాను అంతే. ఇది తర్వాత ఎట్లా అట్లా ఖచ్చితంగా 5,000 కట్టుకుంటే అమౌంట్ నాకు ఇబ్బంది. ఎందుకంటే నాకు ఇంపాక్ట్ అవుతుంది కదా, అంటే తెలుసుకోరు. ఇంకా ఎంత 33 సంవత్సరాలు అంతే. నాకు మీరు సిబిల్ గురించి ఆలోచిస్తున్నారు సార్, మీ పరువు గురించి ఆలోచిస్తలేదు. మీ పరువు కూడా పోతుంది ఇప్పుడు. ఒక గంట ఈ రోజు అయితే ఇంకా 24 hours లో లీగల్కి వెళ్తుంది. పరువు ఎందుకు పోతుందండి? ఏమైనా మర్డర్ చేసినాం అండి పరుభూనికి? ఇది ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ పరుభూనికి? లోన్ తీసుకుంటే కూడా పరువు అయినట్టే కదా. మనకు అర్థం కదా అండి, రేపు మాకు అర్థం కదా. మనం ఎందుకు తప్పించుకుంటాం? మన బాగా చెప్తే ఉన్నాం. మన అన్ని నాకు అన్ని రిస్క్, జాబ్ రిస్క్, అన్ని రిస్క్ పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా ఉంటామా? సరే, మీరు అంతా మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి లీగల్కి వెళ్తుంది సార్. వాళ్ళకి మాట్లాడాలి. లీగల్కి వెళ్ళండి, లీగల్ వర్క్ చేయమని కాల్ చేయండి. నేను ఇంటర్వ్యూ రిప్లై ఇస్తే అన్ని చెప్తాను. మ్యాక్సిమం మీరు చేయాల్సిన అవసరం లేదు మేడం. ఒక 1 వీక్ 10 days మ్యాక్సిమం ఉంటే నేనే చేస్తాను కదా. మనం అసలు ఎగ్గొట్టే ఉద్దేశం ఉంటే 10 days ఇన్ని రోజులు ఇచ్చిందంతా పోయింది, ఇంకా 1 week అంటే ఎక్కడ ఇచ్చింది మేడం? రోజు ఫోన్లు చేసుకుంటా, పైసలు ఫోన్ చేసుకుంటా. పేమెంట్ కట్టిర్రా? ఫోన్స్ వస్తే పేమెంట్ కట్టిర్రా? మీ పేరెంట్ చెప్పు ఫస్ట్. మీ పేరెంట్ అండి? రమ్య మీ పేరు? సంధ్యాన. మీరు ఎక్కడ ఫోన్ చేస్తున్నారు మీరు? బెంగళూరు నుండి. బెంగళూరు. మరి కంపెనీ మెయిల్ కి రిప్లై అయ్యారా మేడం? మరి హెడ్ ఆఫీస్ వాళ్ళు రిప్లై ఇయ్యారు సార్. ఎందుకంటే మీరు లీగల్ ప్రొసీడ్ కానీ, మీరు లీగల్ ప్రొసీడ్ కానీ పంపించండి. నేను ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళి మాట్లాడతా సార్. సబ్జెక్ట్ ఇట్లా ఉంది, నాకు ఇన్నిసార్లు ఫోన్స్ వస్తున్నామో. నేను దాదాపు 4 years నుంచి ఒక 2 months పే చేయలేదు. ఇట్లా ఉండేమో రూల్స్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేయండి అని చెప్తాను. కమిట్మెంట్ ఇచ్చారు ఇంతనన్నా గుర్తుకుందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఇంకా 1 week టైం కావాలంటున్నారు. మరి లేవు, మరి వినాలి మేడం. మరి లేనప్పుడు అన్ని రోజులు మంచి రోజులు ఉంటాయా? అన్ని రోజులు మంచి రోజులు ఉండవు కాబట్టి మీకు 2 నెలలు టైం ఇచ్చినాం. అప్పుడేం చేసినారు మరి? 2 నెలలు లేవు. మరి మీరు మాట్లాడి లీగల్ మాట్లాడుతున్నారు నాతో. ఇవాళ హాలిడే. ఇవాళ హాలిడేనా? ఎవరికి హాలిడే? పేమెంట్ కట్టమంటే హాలిడే అంట. చేయండి మీరు. మండే మార్నింగ్ చేయండి. అదే మీరెవరైనా అడగడానికి మీరు ఇచ్చిన డబ్బులు నేనే ఇచ్చిన. ఎవరిచ్చినా? మీ ఇంటికి ఇచ్చినా మీరు? అవును, మా కంపెనీ మా ఇంట్లో. ఎందుకు ఇల్లు? మరి ఇంట్లో నుంచే ఇచ్చినాం. ఇంట్లోకి వెళ్ళి పేమెంట్ కట్టమంటే 18% ఇచ్చిన 2,70,000 కట్టినా ఇప్పటికి మొత్తం. మీరే కట్టినా సార్, మా ఇంట్లోకి ఇచ్చినారా? ఇచ్చినామంటే మరి అడగదు. మరి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నీకు బరాబర్ అట్లా అంట. ఏ పేరు మీ ఐడి కార్డు పెట్టాను నాకు సార్. ఏం మొత్తం చెప్పు. మీకు ఐడి కార్డు కాదు, ఆధార్ కార్డు కూడా పెడతా. నువ్వు పెట్టినా కడతా. అరే ఒక్క రోజు 10 మంది ఫోన్ చేస్తారు. ఇంకెవరో సురేష్ అంట, నరేష్ అంట. చేసుకోండి, ఎంతమంది చేసుకోండి. వచ్చినప్పుడు లేవు, పేమెంట్ లేవు. నీకు చాదన అయితే రికార్డ్ చేసుకో, పంపి మీ టీవీ పంపి.
నాకు ఇది ఆన్ కార్డ్ రికార్డింగ్ ఉంది నాకు కూడా. అవును మొన్న సీరియస్ గా మాట్లాడు. డీటెయిల్స్ మా దగ్గర ఎందుకు ఉంటాయి? అరే మొన్నొకటి వేరే రకం మాట్లాడిండు, అవి కూడా నాకు రికార్డింగ్ ఉన్నాయి. దొంగరి మీ నేమ్ ఎందుకు ఉంటది? మీ నెంబర్ ఎందుకు ఉంటది? మీరు 1,41,000 పెండింగ్ ఉంది, అది ఎందుకు ఉంటది? మీ ఈఎంఐ 11,309 రూపీస్, అది ఎందుకు ఉంటది? మీ డీటెయిల్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయి? నీకు రెడ్ నుంచి ఫోన్ చేయకపోతే? అదే అండి, మీకు ఎటు నుంచే ఫోన్ చేస్తున్నా అంటున్నా. మీరు మరి ఇదే మాట్లాడు, ఖచ్చితంగా కట్టాలి. నువ్వు ఇట్లా డిమాండ్ చేసి ఎక్కడ అంటున్నా మేము ఉంటే మాకు మీరు ఆ ఫోన్ మీరు డిమాండ్ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు కమిట్మెంట్ ఇచ్చినారు కదా, అది గుర్తుకులేదా? ఇప్పుడు గుర్తుకుంది మరి. అదే మీరు ఏం చేయాలంటే మీరు కంపెనీ చెప్పండి మేడం, కంపెనీ చెప్పండి. మళ్ళీ ఇంట్లో నుంచి ఇచ్చినావా అని మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నా పైసలు నీ పైసా చాతనెత్తలే అనుకుంటాను. నాకు ఆన్ కార్డ్ రికార్డింగ్ ఉంది, చాతనెత్తలే అంటావా? నాకు ఇదే పని అయ్యా. నాకు ఫోన్ చేసుకుంటా రోజు పైసలు డబ్బులు ఉంటే కడదాం. మొత్తం ఎగ్గొడతామా? ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లా కూడా చెప్పినా, సిచ్యువేషన్ ఉన్నప్పుడు కట్టు ఎవడైనా కట్టాడు. మేడం టైం తీసుకున్నా, రోజు పైసలు ఫోన్ చేసుకుని టైం ఇచ్చినట్టు అనేది గెలికి అసలు డిస్టర్బెన్స్ చేయొద్దు. అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. అరే నీకు బాబు మీరు పేమెంట్ కట్టిరా? సరే, మీకు రోజుకి 40 కాల్స్ వచ్చినాయి అంటున్నారు కదా, పేమెంట్ కట్టిరా? 2 months పడుతుంది అంటున్నా సార్. 2 months పడుతుంది, మొత్తం కలిపి క్లియర్ చేస్తారు. 2 months పడుతుంది. మీరు చేయాల్సింది చేయండి. మీరు అప్పుడు ఎవరికి చేస్తారు? మీరు ఇప్పుడు చేయండి. ఇప్పుడు కోర్టుకి వెళ్తారా? కోర్టుకి వెళ్ళాలని నేను చెప్తాను, రమ్మంటే వచ్చి కలుస్తారు. నేను ఇక్కడ నాపల్లి, నేను ఇక్కడ ఉండేది ఇక్కడ కాచిగూడ దగ్గర ఉండేది. తీసుకుంటారు మీరు దొంగలండి, మీరు దొంగ లెక్క ఫోన్ చేస్తాను. మీరు దొంగ లెక్క ఫోన్ చేస్తాను. మీరు ఎందుకు ఇస్తారు సార్ టైం? నువ్వు ఇచ్చినావా? మాకు తెలుసా నీకు? ఇచ్చినామంటే నువ్వు ఇచ్చినావా అంటావు. తెలుసా నీకు? నీ పెట్టు, నీ ఐడి పెట్టు, నీ ఐడి పెట్టు. భయపడతాను పెట్టు. నా అడ్రస్ ఉంది కదా మీ దగ్గర. మీరు బరాబర్ మీరు నా ఇంటికి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. మీరు పెట్టండి. మీరు చాతగాల ఏం మాట్లాడండి? మీరు చదువుకున్న ఎంప్లాయీ, చదువుకున్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారా మీరు? అవును, మీ అసలు దొంగలతో ఇట్లనే మాట్లాడాలి. మరి ఏం చేయాలి? నువ్వు పెద్ద దొంగవే. నువ్వు దొంగవి, నన్ను దొంగ అంటాను. మీరు పైసలు కట్టుకుంటా ఈ టైంలో ఫోన్ చేసుకుంటా. హలో 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 చెప్పండి, మీరెవరు? రెడ్డి అమ్మా, ఏమైంది పేమెంట్? ఆమెతో చెప్పినా కదా, మళ్ళీ మనిషి కూడా చెప్పాలా? మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, ఇది కస్టమర్ని ఆన్ కాల్ తిట్టమని చెప్పిండ్రు ఆర్బీఐ వాళ్ళు. కస్టమర్ని ఆన్ కాల్ తిట్టమని చెప్పిండ్రు అంటున్నా ఆర్బీఐ వాళ్ళు. లేదు. అవును, పేమెంట్ ఎప్పుడు తిడతారు. ఆమె చేత కాదా, దొంగ, ఫ్రాడ్ అంటుంది. ఎందుకు తిట్టుంది? నాకు ఆన్సర్ చెప్పండి. అది మీరు కమిట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు సార్? కమిట్మెంట్ ఇస్తామండి, ఇప్పుడు కాదు 6 నెలలకు ఇస్తామండి. ఎవరు తిట్టడానికి ఎవరు అంటున్నా? మీరు కమిట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు అంటున్నా. నువ్వు కమిట్మెంట్ ఎప్పుడు ఇచ్చావు? నువ్వు కాదు మేడం, మీరు అనండి. నువ్వేంది ఏదో ఒకటి కమిట్మెంట్ ఇచ్చినా కాలేదు. 2 months అవుతుంది. 2 months అవుతుంది. మీరు లీగల్ గా వెళ్ళండి. మీరు ఇంకా ఈ మంత్ అయితేనే ఉంది, అయిపోయింది 2 రోజులు. 2 months పడుతుంది. 2 months పడుతుంది. నాకు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ. ఎట్లా తీసుకున్నావు మరి? ఎట్లా తీసుకున్నావు? ఎందుకు ఇచ్చిండు మరి? ఎందుకు ఇచ్చిండు మేడం? 47 నుండి ఎందుకు ఇచ్చిండు అంటున్నా. ఇస్తే ఎందుకు తీసుకున్నావు మరి? మీరు బిచ్చపోలు కాబట్టి ఇచ్చిండు పైసలు లేక మేము తీసుకున్నాను. బిచ్చపోరు కాబట్టి 1 నిమిషంలో వచ్చింది కదా బిచ్చపోరికే. పోవే బిచ్చపా, నువ్వు బిచ్చపోలు. మీరు బంద్ చేయి. నువ్వు ఎట్లా నువ్వు తింటలేవా? నువ్వు ఇంట్లో కడుతున్నా కదా, నేను కడుతున్నా. 2 నెలల నుంచి కదా పెండింగ్ పెట్టుకోలే కదా. 2 నెలలు కాదు, 6 నెలలు పడుతుంది. రాసుకో. ఆన్ కాల్ ఉంది డైరెక్ట్ మీరు నోట్ లాగా పెడతా. నేను మాటలు నువ్వు పేమెంట్ గా చూపెట్టి ఇవన్నీ నువ్వు బిచ్చాడంటావా? నువ్వు కస్టమర్ పట్టుకొని పేమెంట్ నువ్వే తిట్టడానికి నువ్వు ఇచ్చినావు. ఇంటికి ఇచ్చినావా? నేనే ఇచ్చాను. నువ్వు ఇచ్చినావు. నీ పేరేంటిది? లోన్ తీసుకున్నావు కదా. నీ పేరేంటిది? అప్పుడు వాడుకున్నప్పుడు లేదా? నీ పేరేంటి అంటున్నా. ఎందుకు మరి భయపడుతున్నావు? నీ పేరు, నీ ఏజెన్సీ, నీ ఐడి కార్డు పెట్టు. అన్ని చెప్తా. పంపించి మాట్లాడు. నీ ఆధార్ కార్డు ఏమవుతుంది? పేమెంట్ చేసి మాట్లాడు ఫస్ట్. ఫస్ట్ నాకు పెట్టు. మాట్లాడతారు ఏం మాట్లాడతారు? అరే ఎవరి ముఖం దానా పెట్టాయి ఫోను. ఏం మాట్లాడదు? ఏమనుకుంటాను? పిచ్చగుండదానా? పిచ్చగుండదానా? బంద్ చేయి. రూపాయి కూడా రూపాయి. అరే రికార్డింగ్ ఉంది, బరాబర్ రికార్డ్ అవుతుంది. ఇది మీకు అదే బడ్జెట్ నుంచి అర్థమవుతుంది. మీ సినిమా అర్థమవుతుంది కానీ అసలు మీకు పేమెంట్ ఏం మాట్లాడతాను?
ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు చెయ్యి? పేమెంట్ ఇట్లా ఆర్బీఐ చెప్పింది ఇట్లా కస్టమర్ తిట్టామని హెరాస్ చేయమని. అవును, పేమెంట్ చేయకపోతే తిట్టమని చెప్తారు. చూడండి, ఓపెన్ చేయి 2000 ఓపెన్ చేయి, వెబ్సైట్ ఓపెన్ చేయి. పైసా కట్టా మీకు మీ బరాబర్ ఏమన్నా చేసుకోను, ఏమని ఫోన్ చేసుకుంటావో అంతా అందరినీ తీసుకొచ్చి నీ బాసన్ గీసన్ ఇంటికి రమ్మ నేనే చెప్తున్నా. అమ్మని ఎవరొద్దా అయ్యా, నువ్వు దొరకాలనుకుంటున్నావు ఏంది? అడ్రస్ ఉన్నదిరా, నువ్వు పెట్టు అడ్రస్ పెట్టు. నా అడ్రస్ ఉంది, నువ్వు లొకేషన్ ఫస్ట్ నీకు దమ్ముంటే లొకేషన్ పెట్టు. అదే పెట్టు, నువ్వు పెట్టు. నా లొకేషన్ నీ దగ్గరనే ఉన్నది, పెట్టు. నా లొకేషన్ నీ దగ్గరనే ఉన్నది, నా డాటా అంతా నీ దగ్గర ఉన్నది. నువ్వు పెట్టు. అక్కడే ఉంటున్నావు, దొంగ అయినా అక్కడనే ఉంటున్నావా? అరే నువ్వు పెద్ద దొంగరే, నువ్వు పెట్టావు, నువ్వు పెట్టు. దొంగోడే కదా. మీకు బాగా మీరు ఇట్లా చేసి పబ్లిక్ భయపెట్టి మీరు డబ్బులు కుదుతారా? మీరు అర్థమవుతాను కానీ నేను ఈవినింగ్ వరకు మీకు ఈవినింగ్ వరకు మీకు బరాబర్ మీకు చుట్టాలి. మీరు ఈ రికార్డింగ్ పెట్టవద్దు చూడండి. మీకు క్రెడిట్కి ఆల్రెడీ క్రెడిట్ నా పైసలు నీకు సిగ్గులేదే? మీకు మీ బతికే ఇంత మందిని భయపెట్టాడు, పైసలు వాళ్ళు చేసుకుని వాళ్ళు అందరూ చచ్చిపోయినాక మీరు ఫోన్ ఇచ్చా పెట్టుకున్నాడు. నువ్వు మీరు మాట్లాడలేదు, మీరు ఎంప్లాయ్. నువ్వు రుబాబ్ బతికే కదా నీకు ఒక కట్టు మళ్ళీ పైసలు ఈఎంఐ కట్టు. నువ్వు పైసలు నువ్వు చెప్పి నీ ఐడి కార్డ్ అన్ని పంపుని డేట్ మాట్లాడతా మీ కంపెనీ నువ్వు ఈఎంఐ ఇప్పుడు కట్టంగానే ఇప్పుడే కడతాను, ఇప్పుడే పెడతాను. నువ్వు పంపి ఏం కడతావు స్పాట్లా? నువ్వు పంపి నీ ఐడి కార్డు మీ ఏం చేసి పంపి నాకు మీ ఏజెంట్ పంపి పంపిస్తా. ఎందుకు మీ లీగల్ నాకు ఫోన్ మాట్లాడుతున్నావు, పంపించండి. నువ్వు ఈఎంఐ కట్టు, అందరినీ పంపిస్తా. అర్థమవుతుందా? అరే నువ్వు ఫస్ట్ నువ్వు నీ ఐడి కార్డు ఇంటికానే ఉంటాం రాని వాళ్ళ ఇంట్లో ఉంటా రాని వాళ్ళు ఏ పని లేదు, వాళ్ళు లోకల్లో ఉన్న రాని వాళ్ళ అడ్రస్ ఉన్నావా? లోకల్లో రాని నేను పోతా. ఏమన్నా నేను లక్షల కోట్లు తీసుకున్నాను ఏమన్నా? అడ్రస్ దొరకనే తీసుకున్నావు మళ్ళీ లోన్. రా మరి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది మరి అన్ని బరాబర్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు. పీకానికి ఇచ్చిండ్రా మరి? ఇవాడు గతిలేడా ఇవన్నీ ఇవ్వడానికి ఎంబడవాడు ఫోన్ చేసి తీసుకున్నారు. ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చిన మీరు? చెప్పు ఏమంటాను చెప్పు. మస్తు మాట్లాడతాను మీరు లేడీస్ అయ్యి ఉంటే ఇట్లా మాట్లాడతారా మీరు? ఇట్లనే మాట్లాడతారా? చదువుకున్న వాళ్ళు మేము ఇట్లే మాట్లాడతారా? అవును, చదువుకోలే మేము రోడ్ల మీద తిరుగుతాం. గట్లనే ఉన్నాయి మాటలు, మీ గట్లనే ఉన్నాయి. అదే మరి నీలాంటి వాళ్ళ గురించే ఇవన్నీ, అంతే ఇంకేం లేదు. ఇగో మీరు ఇట్లా చేసి కరెక్ట్ కాదు. లీగల్ పోతే మీకే ఇబ్బంది అవుతుంది. నువ్వు అందుకే చెప్తలేవు. నువ్వు నీ ఐడి కార్డు మీది ఏజెన్సీ నెంబరు పోయినామనుకో, మేము పెట్టినాం అనుకో. పోండి మేడం అని అంటున్నా కదా. నేను చెప్పినా మీరు ఎట్లా పోండి మీరు మాట్లాడంటే ఉన్నా నేను చెప్పాలని చెప్తా లోపల మాట్లాడతావు. నువ్వు పేమెంట్ అయితే కట్టావు, ఇవే మాట్లాడతావు చెప్తా. అదే రాలే మరి నువ్వు తిడతావా పైసలు ఇవ్వకుండా? నువ్వు పని పోతలేవా? పైసలు లేకుండా తిడతావా? నీకు పోతా నీకెందుకు? పని పోతే పైసలు కట్టు మళ్ళీ ఈఎంఐ కట్టు. అరే నువ్వు ఎట్లా తిడతావో చెప్పు నాకు. ఎవరన్నా నువ్వు ఇచ్చినావా? ఇంట్లోకి వెళ్ళి అని పర్సనల్ ఫైన్ తీసుకున్నాను. ఇంట్లోకి వెళ్ళి మీ డాడీ ఇచ్చిన ఏమన్నా నాకు? ఎట్లన్నట్లయితే తీసుకున్నావు కదా. ఏం మాట్లాడతాను నేను? రావు 6 నెలల దాకా ఇయ్యాను. ఇంకో కోటి ఇయ్యాను. మీరు వచ్చిన ఆన్సర్ చెప్పండి నాకు. మీ ఆన్సర్ చెప్పండి. అన్నం తింటున్నారా రోజు 3 పూటలు? మీరు తినకుండా ఎట్లా మరి బతకాలి కదా మేడం. మీకు డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ కట్టాలి కదా సార్, అట్లనే కట్టాలి కదా సార్. అదే అండి మీరు బాగా మాట్లాడతాను కానీ మీకు బాగా మీరు ఎవరు దొరకకుండా ఫోన్లో పట్టుకొని తిరగండి. ఇంటికి వస్తా 10 సార్లు ఇంటికి వస్తానా? ఇంటికి కూడా ఎవరు రాలే. ఇంటికి అదే అడ్రస్ అంటున్నావా సార్? రాండి, అందరు రాండి, బరాబర్ రాండి అని చెప్తున్నా కదా. నేను ఏమంటున్నా, అదే అడ్రస్ ఉన్నదా? అదే అడ్రస్ నాది. ఓకే సరే, జాబ్ లొకేషన్ అడ్రస్ రావాలా సార్? రాండి మేడం. ఎప్పుడు ఈవినింగ్ వరకు వస్తారా? ఈవినింగ్ కాదు సార్, 2 గంటల 1 o'clock వరకు వస్తారు. 1 o'clock ఓకే డన్. రాండి, ఖచ్చితంగా రాండి. ఇప్పుడు ఎంత టైం? 1:45 రాండి. 1 hour వరకు రాండి. వస్తాను, మీరు ఇంట్లోనే ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటా. హోమ్ విజిట్ లెటర్, మీ ఐడి కార్డు, మీ అన్ని నెంబర్ పట్టుకొని బరాబర్ లీగల్ వచ్చి రాండి. మీకు నేను చెప్పాలని చెప్తా. బరాబర్ రాండి, బరాబర్ రాండి. ఓకే ఓకే. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.